హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువారి పరిశుద్ధమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవవాక్యములో ఉన్న ప్రతి మాట చాలా విలువైనది. ప్రాముఖ్యముగా సామెతల గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా చాలా ఉత్తమమైనటువంటిది. అది మన జీవితాలను పరిశోధించేది, పరీక్షించేది. కాబట్టి గ్రంథము లేని వారు గ్రంథము కలిగి చదవడానికి ప్రయత్నించండి. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. చూడండి, ఒక ఇంటికి ఇల్లు బాగా కట్టారు, కానీ కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ అంటే ప్రాకారము లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంటి చుట్టూ ఉన్న కుక్కలు, నక్కలు, గేదెలు, ఆవులు అన్నీ కూడా ఇంటి చుట్టూ నానా అక్రమం చేస్తాయి, అంటే రోత చేస్తాయి. కాబట్టి ప్రాకారము లేకుండా ఉండే పురము, అందుకే ఇంటి చుట్టూ ప్రాకారం, ప్రహారీ గోడ ఉండాలి. ఇంటి పైన టెర్రస్ పైన కూడా పిట్టగోడ ఉండాలి. అలాగే ఒక పట్టణానికి కూడా ప్రాకారము ఉండాలి. అందుకే ఇటీవల కాలంలో గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు. అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 10, 15, 20 లేక 50 కుటుంబాల చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది. దాన్నే గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 50 నుంచి 100 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరి చుట్టూ ప్రాకారం ఉంటుంది, సేఫ్టీ. కాబట్టి ప్రాకారము లేక పాడైన పురము ఎంతో అన్నాడు. ప్రాకారం లేదనుకోండి, అన్ని రకాల చెత్త, చెదారం, అన్ని పెంట అక్కడ చేరిపోతాయి. అలాగే తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ఒక ఇంటికి, ఒక పురానికి, ఒక మరి కుటుంబాలకి ప్రాకారం ఎంత ముఖ్యమో, తన మనస్సును అణుచుకునేవాడు కూడా, తన మనస్సును అణుచుకున్నట్టు కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మన మనస్సును అణుచుకోలేకపోతున్నాం అనుకోండి, మనం పాడైపోతాం. చాలామంది యవనస్తులు పాడైపోవడం కారణం తమ మనస్సు అణుచుకోకపోవడమే. వారి యొక్క క్యారెక్టర్, వారి శీలము, వారి ప్రవర్తన, వారి యొక్క నడవడిక, వారి యొక్క పరిస్థితులు పాడైపోవడానికి కారణము వారు తమ మనస్సును అణుచుకోకపోవడమే. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్నటువంటి ప్రియులారా, తన మనస్సును అణుచుకొనలేనివాడు నిజంగానే ప్రాకారము లేని పురము లేక ఇల్లు లేక పట్టణముతో సమానం. కాబట్టి మన మనస్సును అణుచుకొనడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుతాం. అందుకనే దేవజనుడు దావీదు అన్నాడు, నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను మనస్సు పెట్టుకోనట్లేదన్నాడు. నా కన్నులు మీది చూచినవి కాదు అని అన్నాడు. లేఖనాల్లో మనం ఈ సత్యాలను చూడగలం. ఆయన మాట్లాడుతూ పలికిన మాటలు ఇవి. ఎంతో విలువైన మాటలు మనం చూస్తున్నాం. ఎంతో గొప్పగా ఆయన అంటున్నాడు, నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను మనస్సు పెట్టుకోనట్లేదు. నాకు కావాల్సింది ప్రభువే అని ఆయన
మాట్లాడుతున్న మాటలను వాక్యములో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో ఆ ప్రభు పైన మనము దృష్టిని ఉంచుకోవలసిన వారును ఉన్నాం. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందగలం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభు యొక్క లేఖనములను మనం అప్పగించుకొని ప్రభువును వెంబడిద్దాం. తద్వారా దీవెనలు పొందుదాం. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వదించి క్షామించును గాక. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, నీ నమ్మకత్వం కొరకు వందనాలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం ఎంతో ముఖ్యం. ఈనాడు మా మనస్సును మేము అణుచుకునుడి ద్వారా ఆర్థిక లాభం పొందగలం. మా మనస్సును మేము అణుచుకునుడి ద్వారా ఆత్మీయ లాభం పొందగలం. మా మనస్సును మేము అణుచుకునుడి ద్వారా తండ్రి ఈ ప్రకృతి సంబంధమైన జీవితంలో కూడా మేలు పొందగలం. మా మనస్సును మేము ఎప్పుడు అణుచుకోమో అప్పుడే మేము కీడులో పడిపోతాం. కాబట్టి మమ్మల్ని మేము అణుచుకోవడానికి, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి తగిన సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.